వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. రాహుల్ గారు, హిజ్రాలు చేస్తున్న దారుణాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఎంత దారుణం అంటే ఒక అబ్బాయిని పాపం చంపి ట్రైన్ నుంచి బయటకు పడేశారంట. ఆ ఇష్యూ ఇంకా నాకు పూర్తిగా తెలీదు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అదంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వీళ్ళ ఆగడాలు అంటే ట్రాన్స్జెండర్గా మారి వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు చేసే పనులు జనాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని చాలాసార్లు మనం చాలా విధాలుగా మాట్లాడుకున్నాం. దాన్ని కూడా ట్రాన్స్జెండర్స్ని అడిగితే మేం కాదు, మాలాగా వేషాలు వేసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలాగా వేషాలు వేసుకొని డబ్బు కోసం చప్పట్లు కొట్టుకుంటూ ట్రైన్లలో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు మేము కాదు అని చాలామంది ట్రాన్స్జెండర్ సంఘాలు, ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మనకి ఇంటర్వ్యూస్ చెప్పడం కూడా జరిగింది. కానీ సౌత్ ఇండియాలో కానీ లేకపోతే నార్త్ ఇండియాలో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో మనం ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే మన హైదరాబాద్లో ఆర్ఎల్స్ మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కానీ, పెట్రోల్ బంక్స్ దగ్గర లేకపోతే రోడ్ల మీద కానీ, ఏదైనా హైవేలో కానీ వాళ్ళు వచ్చి మాకు చప్పట్లు కొట్టి మాకు డబ్బులు ఇవ్వండి, మిమ్మల్ని దీవిస్తాము అనుకున్నప్పుడు మన దగ్గర ఉంటే డబ్బులు ఇస్తాం, లేకపోతే లేదు అంటాము. మీరు వెళ్ళండి అంటాము. కొంతమంది సమాధానం చెప్పరు, కొంతమంది తప్పుకు తిరుగుతారు. కానీ నిజమైన ఆ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం, ఎవరైతే ఆ ట్రాన్స్జెండర్ సంఘాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం, మేము ఒకవేళ డబ్బులు అడిగినప్పుడు మీకు ఇష్టమైతే మాకు డబ్బులు ఇవ్వండి, అది రూపాయి అయినా పర్లేదు, 100 రూపాయలైనా పర్లేదు, ఒకవేళ ఇవ్వకపోతే మేమేం అనుకోమండి, మేము వచ్చేస్తాం వెనక్కి అని వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో చాలామంది, హైదరాబాద్ గురించే మాట్లాడతాను ముందు, చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ 70% ఆఫ్ పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్. డబ్బులు ఇవ్వకపోతే ఓకే ఫైన్, వీలు కాకపోతే ఇంకో దగ్గర అని చెప్పి, మిగతా 30% పీపుల్ ఇబ్బంది పెట్టడము, పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వలేదని చెప్పి, మొన్నటికి మొన్న మాదాపూర్లో కూడా షాప్ 500 ఇస్తానంటే 500 కాదు మాకు 50,000 కావాలి అని చెప్పి షాప్లో ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేసి రావడము. అండ్ మా కాచిగూడలో ఒక బట్టల షాపులో దుకాణం దగ్గర రాళ్లతో కొట్టుకొని అక్కడక్కడ షాపులు, కొత్త షాప్ ఓపెనింగ్ అద్దాలన్నీ పగలగొట్టడము, పోలీసులు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ బెదిరించి బయటకు వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ ఆగడాలు ఆగట్లేదు. మొన్నటికి మొన్న అదేం ప్లేస్ అండి, పటాన్ చెరువుకి వెళ్ళే ముందు చందానగర్ ప్లేస్లో కూడా బైక్ మీద ఒక అబ్బాయి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఆ అబ్బాయిని కత్తితో బెదిరించి, అబ్బాయి పర్సులో ఉంటే ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన సంఘటన మనం చూసాము. అంటే ఈ డబ్బు కావాలంటే ఇంకే రకంగా అయినా బెదిరించి తీసుకోవచ్చా? వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళే ఒక మచ్చలాగా తయారవుతున్నారు. వీళ్ళని ఎవరు ఆడుకో, ఇప్పుడు మనం ఏం చేయలేం. వీల్ గో అండ్ జస్ట్ గివ్ ద కంప్లైంట్. వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళనే అరికట్టాలి, అక్కడ ఎవరున్నారు ఏంటి అని. అసలు వీళ్ళు ఎందుకు రోడ్డు మీద అడుక్కోవడానికి గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది, వీళ్ళు ఏమైనా పర్మిషన్స్ తీసుకుంటున్నారా లేదా, ఒకవేళ తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఆగడాలు ఎందుకు జరుగుతున్నాయని వాళ్ళ సంఘాలు వాళ్ళే చర్చించుకొని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. బట్ హైదరాబాద్లో ఇప్పుడు కొంచెం తగ్గాయి ఆగడాలు. పాపం వాళ్ళ సంఘానికి కూడా తెలియదండి ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అని వాళ్ళకి కూడా తెలియట్లేదు. అంటే చాలా సార్లు వీళ్ళు నిఘా పెట్టారంటండి, అక్కడికి వెళ్ళి ఎవరు డూప్లికేట్ అని, ఆ డూప్లికేట్ వాళ్ళని తీసుకుని వెళ్ళి పోలీసులు పట్టించిన దాఖలాలు కూడా ఉన్నాయి మనకు. బట్ సరేలే ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదా అనుకొని వదిలేస్తున్న తరుణంలో ఒక 2-3 సంఘటనలు మన హైదరాబాద్లో జరగడం కూడా జరిగింది. కానీ అలా అనుకుంటే ట్రాన్స్జెండర్లే మన మీద దాడి చేస్తున్నారు అనుకుంటే, అర్ధరాత్రి పూట ఇక్కడ ఇందిరానగర్, కృష్ణానగర్, లారెల్స్, యూసఫ్ కూడా ఇక్కడ కూడా వెళ్తూ అక్కడ నిలబడుకొని వాళ్ళ బతుకు తెరువు కోసం పని చేస్తున్నప్పుడు బాటిల్స్ వాళ్ళ తల మీద వేయడాలు, మన బియర్ బాటిల్స్ అన్ని వేసి వాళ్ళని చంపడాలు. కూకట్పల్లిలో ఒక హత్య జరిగింది, ఒక ట్రాన్స్జెండర్ని హత్య చేశారు. అనకాపల్లిలో కూడా ముక్కలుగా నరికి చేయడం ఒకటి. అండ్ పోలీసులు యాజమాన్యం కూడా వాళ్ళ అవసరాల కోసం వీళ్ళని వాడుకోవడం అనేది చూసి పరస్పరం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ట్రాన్స్జెండర్స్ కూడా అసహించుకునే విషయం. మా కమ్యూనిటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, అసలు వీళ్ళు మనుషులేనా, మనుషుల కన్నా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా, వాళ్ళే వెళ్ళి పోలీసులకి, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే వెళ్ళి వాళ్ళని ముందు అరెస్ట్ చేయండి, వాళ్ళ అమ్మా నాన్నకి న్యాయం చేయండి అని ఈరోజు చెప్పే సంఘటన అది. మధ్యప్రదేశ్లో ఒక లోకల్ ట్రైన్లో ఎక్కి డబ్బులు అడుక్కుంటున్న ఒక గ్యాంగ్ అలాగా ఎక్కారు, వెళ్తూ ఉన్నారు, ట్రైన్ నడుస్తుంది, భోగి మారుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ డబ్బులు అడుగుతున్నారు. ఇచ్చిన వాళ్ళు రూపాయి ఇస్తున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు, 20 రూపాయలు ఇస్తున్నారు.
ఒక పర్సన్ అమ్మ నా దగ్గర లేవు మీరు వెళ్ళండి అని అన్నాడు, లేదా దురుసుగా మీరు వెళ్ళండి అని అన్నాడు అనుకుందాం, రెండు రకాలుగా అనుకుందాం. వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందేమో అతన్ని లాగి అండ్ అతన్ని ఇష్టం వచ్చినట్టు తొక్కి కొట్టి వాళ్ళ బట్టలన్నీ ఇప్పేసి నగ్నంగా మొత్తం ప్రయాణికులందరికీ మీరు దగ్గర వస్తే ఇదిగోండి మేము మీకు ఇట్లాగే చేస్తామని చెప్పి ఎవరిని అతని దగ్గరికి వెళ్ళి కాపాడే ప్రయత్నం చేయకుండా, కానీ ట్రైన్లో అంతమంది ఉన్నా కూడా ఒక 5 మందిని ఆపలేకపోయారు. అదే కదా, అందరూ తిరగబడితే 5 మంది ఏమాత్రం చెప్పండి. అసలు పోలీస్ వాళ్ళు ఏమయ్యారు? ట్రైన్లో ఒక పోలీస్ ఉంటాడు ఎప్పుడు, ఏమయ్యాడు? అండ్ అది ఎంత లోకల్ ట్రైన్ అయినా ఏదైనా కూడా ఎక్స్ప్రెస్ అండి, అది పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మొత్తం ట్రైన్లో బోగిలో ఉండే వాళ్ళందరూ వచ్చి వాళ్ళని అడ్డు పట్టుకొని లాగేస్తే ఆ అబ్బాయి ప్రాణాలు నిలిచి ఉండేవి కదా. వాళ్ళందరూ వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు ఎవరో ఒక ప్రయాణికుడు ట్విట్టర్లో పెట్టుకున్నారు. అతన్ని ఎంత దారుణంగా చంపారంటే వీళ్ళు కొట్టేసి వైట్ అండ్ వైట్ వేసుకున్నాడండి. మనం ఆ వీడియోలో చూడొచ్చు. యాక్చువల్గా ఒక రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి, ఆ ట్రాన్స్జెండర్ ఏంటంటే ఆ ప్యాంట్ ఇప్పేసి తన బాడీ అంతా కూడా అందరికీ చూపించి బెదిరిస్తూ మీరు మా బాడీని చూశారు కాబట్టి మీకు దురదృష్టం కలుగుతుంది అది ఇది అని చెప్పి వాళ్ళనంతా బెదిరిస్తూ, ఆడవాళ్ళని పిల్లల్ని అంతా బెదిరిస్తూ వాడిని చంపేసిన తర్వాత వెనకాల నుంచి ఎవరో ఆ ట్రాన్స్జెండర్ పర్సన్ ఇంకొరెవరో ఓ మరగయ్య అంటున్నారు. చనిపోయాడు అబ్బాయి. గొంతు మీద కాలేసి తొక్కి చంపేశారు ఆ అబ్బాయిని. అబ్బాయి 26-28 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా, అంటే ఆ వీడియోలో చూస్తున్నప్పుడు తెలుస్తుంది. చంపేసిన తర్వాత ఆ శవాన్ని అక్కడ వదిలేయకుండా ట్రైన్లోంచి బయటకు వేసేసారు. దీనికి రీజన్ డబ్బు ఇవ్వలేదు, డబ్బులు అడిగితే ఇవ్వలేదు అని చెప్తున్నారు తప్ప పోలీస్ దర్యాప్తులో ఏమైనా జరిగి ఉండాలి. లేకపోతే డబ్బు ఇవ్వకపోతే అంత చంపేంత స్టేజ్కి ఎందుకు వచ్చారు? లేదా వాడేమైనా మాట్లాడా, వాడికి వీళ్ళకి ఏమైనా మాటలు పెరిగి జరిగి ఉండొచ్చు, కానీ చంపేంతలాగా చేయడం తప్పు కదా. అసలు చచ్చిపోయాడండి అబ్బాయి. వాళ్ళు చచ్చిపోయారని సంబరాలు చేసుకుంటూ అక్కడే ప్యాంట్లు ఇప్పి ఏదో చేశారు. ఆ వీడియోలో ఇంకా ఉంది పూర్తి వీడియో. అసలు లేదా ఇతనికి వాళ్ళకి ఎప్పుడైనా సంబంధం ఉండి అతని బోగిలో ఎక్కడని వాళ్ళు వచ్చి కావాలని ఏమైనా చేశారా? ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ వాడిని ఫాలో అవుతూ వాడు ఎక్కడున్నాడో కనుక్కొని వాడి భోగిలోకి వచ్చి వాడిని కావాలని డబ్బులు అడిగి వాడు ఇవ్వకుండా వాడితో గొడవ పెట్టుకొని రెచ్చగొట్టి మనిషిని రెచ్చగొడితే రెచ్చిపోతాం కదా, అలా రెచ్చగొట్టి ఏమైనా జరిగిందా, చేశారా, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో పోలీసుల దర్యాప్తులో వీళ్ళని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే ఒక ప్రాణం పోయింది. మరి ఏమైనా కానివ్వండి, ఒక ప్రాణాన్ని చంపేశారు. మీరు చంపేసి ట్రైన్లోంచి విసిరేసి ఎంత దారుణంగా. అసలు ఏం జరుగుతోంది? రోజుకొక వింత హత్య, లేకపోతే వింత ఆత్మహత్య. నిన్నటికి నిన్న హైదరాబాద్లో 3 పిల్లలకి విషమిచ్చి చంపేసింది ఒక మహిళ. కడుపున పుట్టిన 3 పిల్లలకి ఎట్లా ఇచ్చి చంపేసింది ఆ మహాతల్లి. ఎంత కష్టం వచ్చిందని చాలా మంది మాట్లాడుకో. అమ్మా నీకు భర్తతో ప్రాబ్లం అయ్యి నీకు కష్ట సుఖాలు ఉంటాయి, రోడ్ ఎక్కడికైనా వచ్చి ఏదైనా పని చేసుకున్న 3 పిల్లల్ని బతకచ్చు కదా. 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు అంటండి, చిన్న. మరి ఆ పిల్లలకు ఆయుష్ నిండిపోయింది. వీళ్ళు చూస్తేనా వీళ్ళు బతుకు తెరువు కోసం అడుక్కు తింటున్నాము అని చెప్తారు, కానీ ప్రాణాలు తీసేస్తున్నారు. మనతో అది ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పటికి తెలుసుకుంటారు? ఆ కమ్యూనిటీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఎరాడికేట్ చేస్తారు? ఎప్పుడు వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తారు ప్రజలకి? మేమేం ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఎవరు వచ్చి నిజాయితీగా బతకాలన్నా కూడా బతకలేరు, అంతేగా, ఒకరు చేసిన తప్పుకి. సో దీనికి ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళే ఇప్పుడు వీళ్ళని పడేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి అంటున్నారు. కొంతమంది లేదు, వాళ్ళు మొగ గెటప్లో వచ్చి ఆడవాళ్ళు వాడిని చంపేశారు కావాలని మాట్లాడుతున్నారు. డిపెండ్స్. సో అది మనం చెప్పాల్సిన పని ఉండదు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఆ కమ్యూనిటీకి ఇప్పుడు ఏదైతే మాకు రక్షణ కావాలి, మాకు కొన్ని జీవోలు పాస్ చేయాలి, మాకు కొన్ని లాస్ అని పెట్టండి అని అడుగుతున్నారు. ఇలాంటి పనుల వల్ల గవర్నమెంట్ ఏ రకంగా స్పందిస్తుంది? ఆ కమ్యూనిటీకి న్యాయం కూడా జరగదు కదా. సో అలాంటి వాళ్ళని ఎరాడికేట్ చేసుకుంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు మంచిగా ఉంటారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.